క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందన తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సమృద్ధి అయిన కృప మీ అందరి మీద నిలిచునుగాక. దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశీలించడానికే, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికే, దేవుని గురించిన అనేకమైన విషయాలు నేర్చుకోవడానికే ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడగలరు, క్రీస్తులో నిలబడగలరు, క్రీస్తు కొరకు అనేకమైన కార్యాలు చేయగలరు. అందుకొరకే ఈ యొక్క బైబిల్ స్టడీ ఏర్పాటు చేయబడింది. ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా మీరు గుర్తెరగాలని, అబద్ధ బోధకుల యొక్క బోధకుల ఉచ్చులో పడకుండా మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని, మహిమగల ఆయన రాకడలో ఆయన రాజ్యంలోనికి మీరందరూ కొనిపోబడాలనే వాంఛతోనే ఈ యొక్క బైబిల్ స్టడీ తెలియచేయబడతా ఉంది. మనము వాక్యాన్ని చదువుతూ నేర్చుకుంటూ ఉన్నాము. మీరు నేర్చుకుంటున్న ప్రతి విషయం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పురికొల్పగలదు. ఎందుకంటే నేర్పించేది నా బోధలు కాదు, నా తలంపులు కావు, అన్నీ దేవుని తలంపులు, దేవుని మాటలే. కనుక ఈ బోధ మీకు ఆరోగ్యకరమైంది. ఈ బోధ మిమ్మల్ని ప్రభు రాకడలో నిలబెట్టగలదు. కొంచెం లెంత్ ఉందని మీరు ఎప్పుడు ఇబ్బంది పడకండి. ఇది దేవుని వాక్యం. మరలా చెప్తున్నాను, మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. వాక్యమును శ్రద్ధగా వినాలి, భక్తితో వినాలి, దైవికంగా ఆలోచిస్తూ వింటే, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ వింటే మీరు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. గత అధ్యాయాల్లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ దినాన మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయం 2 అధ్యాయాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఈ యొక్క పరిచర్యకు మీరు సహకరించండి. ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు కండి. వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యానుసారంగా జీవించండి. 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా మీ ఫలింపు ఉండునుగాక. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. 9-10 అధ్యాయాలు నేర్చుకుందాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. దేవుడు మీకు అర్థం చేసుకునే జ్ఞానం దయచేయను కాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వాక్య భాగాన్ని మీ హృదయంలో భద్రపరచును కాక. ఈ 9వ అధ్యాయంలో 38 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 7 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగం 1 నుండి 8 వరకు పక్షవాతం గలవాన్ని స్వస్థపరచుట. 2వ భాగం 9 నుండి 13 వరకు లేవిని పిలుచుట. 3వ భాగం 14 నుండి 17 వరకు ఉపవాసమును గురించి. 4వ భాగం 18 నుండి 26 వరకు యాయేరు కుమార్తె రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి. 5వ భాగం 27 నుండి 31 వరకు ఇద్దరు గుడ్డివారు. 6వ భాగం 32 నుండి 34 వరకు మూగవాడు మాట్లాడుట. 7వ భాగం 34 నుండి 38 వరకు. ఈ 9వ అధ్యాయంలో ఉన్నటువంటి 38 వచనాలు చదువుతూ మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగం. తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములోనికి ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకునవలనని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టే అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. ఈ మొదటి భాగంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక పక్షవాయువు గలవాన్ని తీసుకొని వచ్చారు. మత్తయి గారు చాలా సింపుల్గా రాశాడు. లోక గారు రాసినప్పుడు చాలా అద్భుతంగా రాశాడు. అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు మంచం మీద పరుపుతో ఉండంగా పట్టుకొని వచ్చారని అలా రాయబడి ఉంది. సరే, మనము ఇక్కడ జరుగుతున్న స్వస్థత కార్యాలు మరలా మార్కు సువార్త, లూకా సువార్తలో, యోహాను సువార్తలో కూడా చదువుతాం.
అయితే అక్కడ మనం అంతా ఎక్కువ ధ్యానం చేయగానే క్లుప్త వివరణ తీసుకుని ముందుకెళ్ళిపోతాం. ఇక్కడ మాత్రం కొన్ని వివరణలు తీసుకోవాలి మనం. ఆయన్ని పట్టుకొని, అంటే మా పక్షవాత గలవాడిని తీసుకొని వస్తే యేసు వారి విశ్వాసం చూసి ఇక్కడ ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు వారి విశ్వాసము చూసి తీసుకొచ్చింది ఎవళ్ళంటే విశ్వాసం కలిగిన వాళ్ళు. తీసుకురాబడుతున్న వ్యక్తి ఎవళ్ళంటే పక్షవాయువుతో మంచం పట్టి ఉన్నవాడు. పక్షవాతం వచ్చి మంచం పట్టి ఉన్నవాడిని వీళ్ళు విశ్వాసంతో యేసు దగ్గరికి తీసుకొస్తే, ఎందుకు ఆయన బాగు చేస్తాడని. మనం గత అధ్యాయాల్లో చదివాం. యేసుక్రీస్తు ప్రభువారు అనేక రోగములు గల వారిని ఆయన బాగు చేస్తూ వచ్చాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు. అదే రీతిగా వారు విశ్వాసం ఉంచి యేసు దగ్గరికి తీసుకొని వస్తే యేసు వారి విశ్వాసం చూసి అంటాడు, అతనితో చెప్తున్నాడు, కుమారుడా ధైర్యంగా ఉండు అని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఈ కార్యాలు చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారితో ఆయన శిష్యులు ఉన్నారు. తర్వాత కొందరు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఉన్నారు ఆయనతో. అప్పుడు శాస్త్రుల్లో కొందరు ఏమంటున్నారంటే, ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని తమలో తాము అనుకున్నారంట. గుర్తుపెట్టుకోండి, మనలో మనం అనుకునే విషయం యేసేకి తెలుసు. నేను గత వీడియోలో చెప్పాను, మన విషయాలు, మన అంతరంగ విషయాలు ఇద్దరికి తెలుస్తాయి. ఒకటి దేవునికి, రెండోది దెయ్యానికి. మన తలంపులను గుర్తెరిగేవాడు దేవుడు, మన ఆలోచనలు గుర్తెరిగేవాడు దేవుడు. మరి మన ఆలోచనలన్నీ సాతానుడికి తెలియకూడదు అంటే మనం దేవుని ఆత్మ కలిగి ఉంటే మన అంతరంగంలో ఉన్న ఆలోచనలు సాతానుడు తెలుసుకోలేడు. ఈ సత్యం మీరు తెలుసుకోండి. సాతానుడికి మన ప్లాన్ తెలిస్తే మన మీద అటాక్ చేస్తాడు. వాడికి తెలియకపోతే అటాక్ చేయడు కదా. ఈ ప్లాన్ ఎవరు చెప్తారంటే మనమే చెప్తాం. కాబట్టి ఆత్మ సంబంధులు బాగా గమనించాలి. శాస్త్రులు లోపల ఆలోచించుకుంటున్నారు, ఈయనేంటి పాపాలు క్షమించేవాడా, పాపాలు క్షమించడం ఇతనికి సాధ్యమా అని వాళ్ళు లోపల ఆలోచన చేసుకుంటుంటే, వారి ఆలోచనలు గురితిరిగిన యేసయ్య అన్నాడు, వారి తలంపులు గురితిరిగిన యేసయ్య అన్నాడు, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? ఎందుకు దురాలోచన చేస్తున్నారు? నీ పాపములు క్షమింపబడి అని చెప్పుడు సులభమా, లేచి నడువుట సులభమా అని నేను ప్రశ్నిస్తున్నాడు. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. వాడు ఎన్ని సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నాడు. వీళ్ళు అక్కడుంటే యేసయ్య నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఆయన స్వస్థపరిచేటప్పుడు చాలా స్వస్థతలు జరిగించాడు. ప్రతి చోట ఆయన ఈ మాట మాట్లాడినట్టు కనబడదు, కానీ ఈ శాస్త్రులు ఉన్న దగ్గర ఆయన ఈ మాట మాట్లాడితే వాళ్ళు లోపల దురాలోచన చేస్తున్నారు. యేసయ్యకి తెలుసు వీరే అప్పగించేవాళ్ళని, యేసయ్యకి తెలుసు వీళ్ళు తప్పులు పట్టుకోవడానికి వచ్చారని, యేసయ్యకి తెలుసు వీళ్ళే నాకు వ్యతిరేకంగా తయారవుతారని. అందుకే వెంటనే వాళ్ళతో అనేసాడు కదా, మీ హృదయంలో దురాలోచనలు ఎందుకు చేయుచున్నారు? అప్పటికీ ఇక వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు యేసు ప్రభు వారి మీద ఎందుకు పగను పెట్టుకున్నారు, ఎందుకు వారు యేసుక్రీస్తు మరణాన్ని కోరుకున్నారు అంటే వారి జ్ఞానానికి మించిన జ్ఞానం ప్రత్యక్షమైంది. అందుకే వాళ్ళు హృదయములో దురాలోచనలు, ఈ హృదయ దురాలోచనలు గురితిరిగేవాడు దేవుడే. అయితే దేవుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మౌనంగా లేడు. మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేయుచున్నారు? యేసయ్య అడిగిన ఆ మాటకి వాళ్ళ దగ్గర నుండి సమాధానం రాల. పాపాలు క్షమించబడి చెప్పుడు సులభమా, లేచి నడవమని చెప్పుడు సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకోవాలి. ఆయన ఇప్పుడు ఎవరిలో వాళ్ళకి
అర్థమయ్యే రీతిగా చెప్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రవక్త అండి, ప్రవక్త వచ్చాడు, ప్రవక్త వల్లే ఇవి జరుగుతాయి అని అనుకుంటున్నారు. అయితే ప్రవక్త దేవుడు చెప్పినవన్నీ చెప్పొచ్చు, కానీ నేరుగా నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రవక్తలు అలా చెప్పడానికి లేదు. పాపములు క్షమించే అధికారం దేవుడికే ఉంది. మరి ఈయనంటే ఇలాగ చెప్తున్నాడు అని ఈయన మీద వాళ్ళు బాగా కోపాన్ని పెట్టుకుంటే, అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, మనిషి కుమారునికి అధికారం కలదు. నేను దేవుని కుమారుణ్ణి, భూమి మీద మనిషి కుమారుణ్ణి. నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి నేను కుమారుని. నాకు అధికారం ఇచ్చాడు. ఆయన ఏం అధికారం ఇచ్చాడు? పాపములు క్షమించే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఇతడికి వచ్చిన రోగం పాపముల వల్ల కలిగిందయ్యింది. మనం అర్థం చేసుకోవాలి, పాపం వల్ల కలిగిందయ్యింది. అందుకే రోగానికి ముందు పాపాలు క్షమించాడు. ఇప్పుడు మనం ఇంతకు మునుపు అధ్యాయంలో కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధం చేయండి, నాకు ఇష్టమే శుద్ధుడుగా అని చెప్పాడు. కానీ కుష్ఠరోగి దగ్గర చెప్పలేదు నీ పాపాల వల్ల ఇది వచ్చిందని. కానీ ఇక్కడ అంటాడు, కుమారుడు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పాపాలు క్షమించబడిన వాడికి స్వస్థత కలుగుతుంది. కొందరికి రోగాలకి, కొందరి యొక్క జబ్బులకి స్వస్థత రాకపోవడానికి గల కారణం ఏంటంటే పాపాలే. మీ పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించి మిమ్మల్ని బాగు చేస్తాడు. చాలామంది అడుగుతారు, వాళ్ళు ఎందుకు బాగుపడలేదని అంటారు. వాళ్ళు ఎందుకు స్వస్థపరచబడలేదంటే వారి పాపాలను ఒప్పుకోలేదు. యేసయ్య ఈ యొక్క పక్షవాయువు గలవాన్ని స్వస్థపరచడమే కాదు, తర్వాత అంటాడు, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. ఆయన పాపాలు క్షమించడమే కాదు, అతన్ని బాగు చేస్తున్నాడు. లేగో వెళ్ళు అంటే వాడు మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళాడు. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. జనులకు అర్థం కాల ఈయన దేవుని కుమారుడని, పూర్తిగా అర్థం కాల. కానీ వాళ్ళు భయపడిపోయి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. ఎందుకనంటే ఇది సామాన్యమైనటువంటి అద్భుతం కాదు. ఒకటి, పాపాలు క్షమించబడ్డాయి. రెండవది, అతడు వచ్చిన మంచాన్ని పరుపుని తీసుకొని అతడు తిరిగి వెళ్ళాడు. ఈ వాక్య భాగంలో మనం గ్రహించాల్సింది, శాస్త్రులు యేసయ్య మీద పగబెట్టుకోవడానికి గల కారణం. రెండవది, పక్షవాయువు గలవాడి పాపాలు క్షమించబడ్డాయి కనుక వాడు స్వస్థపరచబడ్డాడు. రెండవ భాగాన్ని చదువుతున్నాను. యేసు అక్కడ నుండి వెళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికిరమనే కోరుచున్నాను కానీ బలిని కోరును అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. ఈ భాగములో మనం గమనించినప్పుడు మత్తయి అని పిలవడం, మనం మొట్టమొదటి అధ్యాయం ఈ మత్తయి సువార్త ప్రారంభంలోనే మనం మత్తయికి ఇంకొక పేరు లేవి అనే పేరు ఉందని మనం తెలుసుకున్నాం. ఈయన అక్కడికి వెళుచు సుంకపు మెట్టున మత్తయి అని ఒకరిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. మరలా చెప్తున్నాను, యేసయ్య పిలిచిన వెంటనే ఎవరైతే ఆయనకు లోబడతారో వారు ధన్యులు, వారు దీవించబడతారు. వారికి యేసయ్య యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత దొరుకుతుంది. మత్తయిని పిలవంగానే ఏమని పిలిచాడంటే ఆయన నన్ను వెంబడించుము అని నన్ను చెప్పగానే అతడు లేచి ఆయనను వెంబడించాను. పనికి చాలా సాకులు ఉంటాయి, కానీ ఇక్కడ మత్తయి దేవుని మాటకు అనగా యేసుక్రీస్తు ప్రభువారి మాటకు లోబడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి మాటకు విధేయుడైపోయాడు. తర్వాత
ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగా ఇదిగో సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్ద ఆయన శిష్యులతో కూడా కూర్చున్నారు. అంటే భోజనానికి యేసు ప్రభు వారు కూర్చుంటే చాలామంది సుంకరులు పాపులు యేసు దగ్గరకు వచ్చారు, ఆయన శిష్యుల దగ్గర కూర్చున్నారు. పరిసయ్యులు, ఇందాక మనం శాస్త్రులను చూసాం. మొదటి భాగంలో 9వ అధ్యాయం మొదటి భాగంలో శాస్త్రులు ఉన్నారు. ఈ 2వ భాగంలో పరిసయ్యులు కనపడుతున్నారు. పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ధర్మశాస్త్ర ప్రకారం వారు అన్యులతో అనగా సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేయకూడదు. యూదుల యొక్క నిబంధనలు అవి ధర్మశాస్త్ర ప్రకారం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు వారందరితో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాడంట. పరిసయ్యులు అంటున్నారు, మీ బోధకుడు వాళ్ళు ఇంకా ఆయన్ని వాళ్ళ బోధకుడిగా అంగీకరించాలా, దేవుని యొక్క బోధకుడిగా అంగీకరించాలా? శిష్యులతో 12 మంది శిష్యులతో అంటున్నారు, మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు? కలిసి అంటే అర్థం ఏంటంటే ఆ వరుసలో కూర్చుంటే చాలు, కలిసిపోయినట్టే. కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని శిష్యులను అడిగితే ఆయన ఆ మాట విని, ఎవరు విన్నాడు ఈ మాట అడుగుతున్నప్పుడు? యేసయ్య ఆ మాట విని అంటాడు, రోగులకే కదా వైద్యుడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని చెప్పి మళ్ళా అంటాడు, అయితే నేను పాపులను పిలవచ్చి తినగానే నీతిమంతులను పిలవ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం ఉంటే మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాడు. పరిసయ్యులు మంచి బోధకులు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, వారు ధర్మశాస్త్ర పద్ధతులను పాటించేటువంటి వాళ్ళు. శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ సద్దుకాయలు కానీ ఈ తెగల వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి ఆ ధర్మశాస్త్రానుసారంగా నడుచుకునేవాళ్ళు. వీళ్ళకి అర్థమైన రీతిలో యేసయ్య చెప్పేశాడు, మీరు వెళ్ళి బలిని కోరను కనికరమునే కోరుచుననే వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి తెలుసుకోండి అంటున్నాడు. ఈ వాక్య భాగం ఎక్కడుందంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాట వీళ్ళకి చెప్తున్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆయన బలిని కోరుకోడు అనే భావాన్ని వీళ్ళు తెలుసుకోవాలి అనేసే కోరుకున్నాడు. ఇది 2వ భాగం. 3వ భాగం, అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాం, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును, మరియు పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ 2 చెడిపోక ఉండునని చెప్పాను. ఈ అధ్యాయంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మొదటి భాగంలో శాస్త్రులు, 2వ భాగంలో పరిసయ్యులు, 3వ భాగంలో యోహాను శిష్యులు. ఒకవేళ మీకు నోట్స్ ఉంటే రాసుకోండి. ఈ బైబిల్ స్టడీ చాలా ఆధ్యాత్మికమైంది, గుర్తుపెట్టుకోవడానికి రాసుకోమని చెప్తున్నాను. 3వ భాగంలో యోహాను శిష్యులు వచ్చంటారు, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాం. యోహాను శిష్యులు బాప్టిజం ఇచ్చి యోహాను శిష్యులు. వీళ్ళు యోహాను శిష్యులు అంటే ఎవళ్ళు అని కంగారు పడకండి. 3వ అధ్యాయంలో మనం చదివిన రీతిగా బాప్టిజం ఇచ్చి యోహాను ఉన్నాడు, ఆయనకి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు అడుగుతున్నారు, మేము తరచుగా తరచుగా ఉపవాసం చేస్తాను, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని అడగగా, కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు అడిగేయాలి, తెలుసుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అడుగుతున్నారు. అడిగేటువంటి విధానంలో కూడా జవాబులు దొరుకుతాయి. అడగడానికి కూడా క్రమం ఉంది. యోహాను శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి గౌరవప్రదంగా అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య వాళ్ళకు కూడా చక్కటి సమాధానం, చక్కటి ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఏమన్నాడంటే,
పెండ్లి కుమారుడు తమతో నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? వారికి కూర్చునేస్తూ వారిని ఆలోచింపచేస్తూ యేసయ్య ఉపదేశాన్ని చెప్తున్నాడు. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. వాళ్ళకి అర్థం కావడానికి ఆ ఒక్క మాట చెప్పి ఆయన ఆగల. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేడు కదా, వేసిన ఎడల ఆ మాసిక బట్ట వెలితిపరచును, చినుగు మరి ఎక్కువను. ఇక్కడ పాత బట్ట క్రొత్తది, తర్వాత పాత తిత్తులు క్రొత్త తిత్తులు. పాతబడిపోయింది ఉందనుకోండి, ఒక క్లాత్ అనుకుందాం, పాతబడిపోయింది, అది మధ్యలో చిరిగిపోయింది. దానికి అదే పాత బట్టలాగా కలర్ ఉన్నటువంటి ఇంకో కొత్త తీసుకొచ్చారు. ఈ పాత బట్ట కలర్ పోయింది, ఈ కొత్త తీసుకొచ్చి దీనికి అతికేశారు. ఇలాగా అతికేశారనుకోండి, అప్పుడు ఈ పాత బట్ట అంతా ఒక కలర్ కనపడుతుంది, కొత్త బట్ట అంతా ఒక కలర్ కనపడుతుంది. తర్వాత ఏమైందంటే చినుగంట ఎక్కువైద్ది. ఈ పాత బట్ట ఈ కొత్త దాన్ని వెలితిపరుస్తుందంట. తర్వాత అంటాడు యేసయ్య, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయరు. తిత్తులు పాతబడిపోతే క్రొత్త ద్రాక్షారసం పోయబడదు. క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లోనే పోస్తే అప్పుడు తిత్తు చెడిపోదు, ద్రాక్షారసం చెడిపోదు. అదే పాత తిత్తుల్లో పోస్తే ద్రాక్షారసం చెడిపోయిద్ది, తిత్తు కూడా పిగిలిపోయి ద్రాక్షారసం అంతా కారిపోయింది, వ్యర్థమైపోయింది. యేసయ్య చెప్పిన ఈ బోధలో వారు అడిగిన ప్రశ్నల్లో ఏం అర్థమవుతుంది మీకు? వాళ్ళు అడిగిందేమో ఉపవాసం ఏంటని అడిగారు. యేసయ్య ఏమో 15వ వచనం నుండి 17వ వచనం దాకా వాళ్ళకి చెప్తానే వచ్చాడు. అంటాడు, పెండ్లి కుమారుడు. ఎవళ్ళు పెండ్లి కుమారుడు? యేసయ్యే. ఈ ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలు లోతైనవి. వీటి గురించి మనం ఇప్పుడు ఇంకా లోతుగా ధ్యానిస్తే ఇక్కడ ఆగిపోవాలి. సింపుల్గా నేను చెప్పే మాట ఏంటంటే, ధర్మశాస్త్రము పాతది, క్రొత్తది, క్రొత్త నిబంధన. ఈ పాత దాంట్లో క్రొత్తది పోసిన, ఈ పాత బట్టకి కొత్త మాసికేసిన వెలితి పరిస్థితి. కానీ క్రొత్తగా మారితే ఆ క్రొత్త తిత్తులో క్రొత్త ద్రాక్షరసాన్ని పోస్తే ఆ పాతదైనటువంటి మాసిక బట్టను తీసేసి క్రొత్త బట్టకి కొత్తదే ఉంటే వెలితి ఉండదు, బాగుంటుంది. అంటే నూతనమైన వాళ్లకు మాత్రమే దేవుని సంగతులు అర్థమవుతాయి. 4వ భాగం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరములు రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముడితే బాగుపడదని అనుకొని, తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడాను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గోలు రాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయన్ను అపహసించరు. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. ఈ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, చనిపోయినటువంటి ఒక చిన్నదాన్ని యేసయ్య బ్రతికించాడు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అదే రీతిగా ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడింది. ఆమె అనుకుందంట, ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అనుకుంది. ఆయన వస్త్రపు చెంగు ముట్టంగానే 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆమె స్వస్థపరచబడింది. యేసయ్య అంటాడు, భయపడకు కుమారి, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడాను. 5వ భాగం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి.
ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, నీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలోనే వారి కనులు తెరవబడిన. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమందంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ఈ వాక్య భాగం మనం చదివినప్పుడు ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఇద్దరు గుడ్డివాళ్ళు యేసు దగ్గరికి వచ్చి మమ్మల్ని కనికరించమన్నారు, కేకలు వేశారు. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యేసు, నేను ఇది చేయగలను నమ్ముతున్నారా అని అంటే నమ్ముతున్నామన్నారు. అయితే మీ నమ్మిక చొప్పున మీకు కలుగుతుందని వారి కళ్ళు ముట్టగాలి. అంతలోనే వారి కళ్ళు తెరవబడ్డాయి, వాళ్ళు చూడగలిగారు. అప్పుడు యేసే వారితో చెప్తున్నాడు, ఇది ఎవరికీ తెలియకుండా చూసుకోండి, ఎవరికి చెప్పొద్దు అన్నంటే వాళ్ళు చెప్పడం ఆపలేదు. వారు వెళ్ళి దేశమంతంతటా ఆయన కీర్తి ప్రచురం చేశారు. ఎవరికి చెప్పొద్దు అనే విషయాన్ని గత వీడియోలో మనం గెదరేనీయుల దేశంలో ఉన్న దెయ్యాలు పట్టిన వాళ్ళకి యేసే చెప్పాడు. తర్వాత వీళ్ళకి ఆ మాట చెప్తున్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో తర్వాత మనకు అర్థమవుతుంది. అయినను వారు వెళ్ళి దేశమందంతటా ఆయన కీర్తి ప్రచారం చేశారు. ఈరోజు స్వస్థపడిన వాళ్ళే కానీ బాగుపడిన వాళ్ళే కానీ యేసే గురించి చెప్పాలి. ఒకచోట కాదు, దేశమందంతటా యేసే నన్ను బాగు చేశాడని మీరు ధైర్యంగా సాక్ష్యం చెప్పొచ్చు. వాళ్ళైతే అలాగే చేశారు. 6వ భాగం. యేసును ఆయన శిష్యులను వెళుచుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మూగవాడిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చారు. దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం. దెయ్యము పట్టిన ఒక మూగవాడిని తీసుకొని వచ్చి, అంటే నోరు మూసే దెయ్యం కూడా ఉంటుందా? ఇక్కడదే మనం అర్థం చేసుకోవాలి. దెయ్యము పట్టిన మూగవాడిని దెయ్యం ఏం చేసిందంటే వీడు నోరు మూసేసింది. అది యేసే దగ్గర తీసుకొస్తే ఆ దెయ్యము వెళ్ళగొట్టబడి ఆ మూగవాడు మాట్లాడుతుంటే జనసమూహాలు ఆశ్చర్యపడ్డారంట. ఏంటి వీడు మాట్లాడు కదా, మాట్లాడుతున్నాడంటే వీడు లోపల దెయ్యం వెళ్ళిపోయింది. ఆ సంగతి వాళ్ళు గ్రహించి అంటారు కదా, ఇశ్రాయేలీల్లో ఇలాగ ఎన్నడూ కనబడలేదు, ఇలా జరగలేదు. మూగువారు మాట్లాడడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యం. వాళ్ళు చెప్పుకుంటే ఇక్కడ మళ్ళీ పరిశీలి అంటారు, ఇదిగో ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. అందరికి అర్థం కాదు, వాళ్ళు తొందరపడి మాట్లాడేస్తారు. ఈ పరిశీలు కూడా అలాగే ఉన్నారు. ఎందుకు ఎలా జరుగుతుంది? ఆయన దేవుని కుమారుడు కదా, అందుకే జరుగుతుంది అనుకోవట్లా. దెయ్యాల వల్ల, దెయ్యముల అధిపతి వలన ఆయన వెళ్ళగొడుతున్నాడని జనాలు చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్త. కొంతమంది మంచి సమాచారం చెప్పరు. తర్వాత 7వ భాగం. యేసు వారి సమాజ మందిరముల్లో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని శిష్యులతో చెప్పాను. ఈ 7వ భాగంలో మనం చదివితే యేసు ప్రభు వారు వెళ్ళిన చోటల్లా రాజ్య సువార్త ప్రకటించి స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆయన బహుజన సమూహాలు ఆయన దగ్గరకు వస్తే వారు ఎలాగున్నారని రోగులు చూశాడు. ఆయన దెయ్యాలు పట్టిన వాళ్ళు చూశాడు, నానా విధ రోగాలు గల వాళ్ళు చూశాడు. అయితే కొందరు చూశారంటే ఆ సమూహంలో వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కాపరు లేని గొర్రెల్లాగా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ మీద కనికరపడి అంటాడు. కోతకు పనివారు కావాలని వేడుకోండని శిష్యులతో చెప్తున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం. చాలా చాలా విశేషమైనటువంటి విషయాలు.
యేసయ్య ఎలాంటి వాడో, ఆయన ప్రశ్నిస్తే ఏ ప్రశ్నకైనా ఎలా సమాధానం ఇస్తాడో, ఆయన కనికరం ఎలా ఉంటుందో, ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏ విధంగా స్వస్థపరచబడ్డారో ఈ 9వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 10వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. 10వ అధ్యాయాన్ని చదువుదాం. 10వ అధ్యాయంలో 42 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయం మొత్తం ఒక భాగంగా నేను చెప్తున్నాను. ఏంటంటే 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడం మరియు వారికి బోధించడం. ఈ 10వ అధ్యాయం అంతా మీరు నేర్చుకుంటే యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వేసి ఇచ్చారు, వాళ్ళు ఎలా నడుచుకోవాలని, వారు ఎలా ప్రవర్తించాలని వేసే చెప్పారనేది ఈ 10వ అధ్యాయం అంతా మనం నేర్చుకోగలుగుతాం. తప్పకుండా తెలుసుకోవాలి. యేసు ప్రభువారు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన నియమ నిబంధనలు, కట్టడలు, కొత్త నిబంధనలు తప్పకుండా మనం గ్రహించాలి. మొదటి భాగం అంటే అంత మొదటి భాగమే నేను మొదటి భాగం అని చదివాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రియ, జబదే కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తులోమై, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దియను మారిపేరు గల లెబ్బయి, కానాయనుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూద. ఈ 12 మంది పేర్లు మనము పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ పేర్లు చదివాం. వారి ప్రస్తావన మనము గత అధ్యాయాలు తెలుసుకున్నాం. మీకు మిగతా వాళ్ళ యొక్క ఇప్పుడు సుంకరి అయిన మత్తయిది కూడా తెలుసుకున్నాం. ఇంకా మిగతా వాళ్ళు ఎలాగ పిలువబడ్డారనే విషయం రాబోయే అధ్యాయాల్లో మనం తెలుసుకుందాం. ఈ 12 మందిని ఆయన పిలిచి ఈ 12 మందిని ఆయన అపోస్తులు అన్నాడు. కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ అపోస్తులు అనేటువంటి మొట్టమొదటి పేరు, అపోస్తులత్వం అనేటువంటి ఒక హోదా ఈ 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎవరికి ఇవ్వబడిందంటే ఈ అపోస్తులు అనేటువంటి ఆధిక్యత లేక హోదా 12 మందికి ఇవ్వబడదు. ఈ 12 మంది పేర్లు ఎక్కడున్నాయి? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. మీలో ఎవరైనా ఈ 12 మంది పేర్లు చూడకుండా చెప్పగలిగితే, నేను అంతకు మునుపు కూడా చెప్పాను, క్రొత్త నిబంధన పుస్తకాల పేర్లు మీరు చూడకుండా వీడియో పెట్టండి, నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను. ఒక 2 సెండ్ చేశారు, అప్లోడ్ చేస్తాను సండేకి. ఇప్పుడు కూడా మీకు ఒక మంచి ఆసక్తికరమైనటువంటి మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తా ఉన్నాను. 12 మంది పేర్లు ఎవరైనా చూడకుండా సెల్ఫీ వీడియో తీసి మీరు పెడితే తప్పకుండా మీ యొక్క వీడియోని యూట్యూబ్లో పెడతాను. దాన్ని బట్టి దేవుని నామం కనపరచబడుతుంది, మీరు హెచ్చింపబడతారు. అయితే ఇక్కడ ఈ 12 మంది పిలిచి వాళ్ళ అపోస్తులత్వాన్ని ఇచ్చి ఆ 12 మందికి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చినాడు. ఎంతమందికి? 12 మందికి అధికారం ఇచ్చాడు. తర్వాత మనం చదివితే ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయలు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడు కానీ ఇశ్రాయేలు వంశంలోనే నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులు చేయడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితడి, ఉచితముగా ఎడి, మీ సంచుల్లో బంగారమునైన్ను, వెండినైన్ను, రాగినైన్ను, ప్రయాణము కొరకు చాలునైన్ను, 2 అంగీలనైన్ను, చెప్పులనైన్ను, చేతికర్నైన్ను సిద్ధపరచుకొనుడి. 12 మందికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు 12 మందికి పంపుతూ వాళ్ళని వెళ్ళి స్వార్థ చేయమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు? అన్యజనుల దారిలోకి మీరు వెళ్ళొద్దు, మీరు సమరయలు ఏ పట్టణంలోనూ ప్రవేశించొద్దు, ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి, వాళ్ళకి పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారు లేపండి, కుష్ఠ రోగులను శుద్ధి చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టండి. ఇక్కడ వరకు బాగుంది, ఇక్కడ వరకు ఎక్సలెంట్. ఇక తర్వాత చూడండి, ఉచితముగా పొందితే కనుక ఉచితంగా ఇవ్వండి. వీళ్ళు ఏది ఉచితంగా పొందారు?
సువార్త చెప్పడం ఉచితంగా పొందారు. రోగులను స్వస్థపరిచే అధికారం, చనిపోయిన వారిని లేపేటువంటి అధికారం, కుష్ఠరోగులను శుద్ధులు చేసే అధికారం, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఉచితంగా పొందారంటే ఉచితంగా ఇవ్వమంటున్నాడు. ఈ రోజుల్లో స్వస్థతల కోసం డబ్బులు, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి డబ్బులు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసయ్య మాత్రం శిష్యులకు చెప్పాడు, మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి, మీకు ఉచితంగా అధికారం అనుగ్రహించబడింది కాబట్టి ఉచితంగా ఇచ్చేయండి అని చెప్తున్నాడు. తర్వాత అంటాడు, మీ సంచుల్లో బంగారం, వెండి, రాగి, ప్రయాణం కొరకు జాలైన, అంగీలైన, చెప్పులైన, చేతి కర్రైన సిద్ధపరచుకోవద్దు. తర్వాత పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైన్ను ఆ పట్టణమునైన్ను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రాల గతి వారవదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యులకు చెప్తున్నాను, నిశ్చయముగా మీతో చెబుతున్నాను. పనివాడు ఆహారమునకు పాత్రుడు కదా, మీకు దొరుకుతుంది ఆహారం. అయితే మీరు ఏ పట్టణంలోకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడికి వెళ్ళండి, ఆ ఇంటినే బస చేయండి. ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. ఏ ఇల్లు యోగ్యమైందో మీరు ఎక్కడ పడితే అక్కడ ఉండొద్దు. యోగ్యత కలిగిన ఇల్లు ఏదో గమనించి అంటాడు, యోగ్యుడెవడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయండి. దేవుని సేవకులు ఇంటిలో అడుగు పెట్టడం ఆశీర్వాదం. దేవుని చేత పిలువబడిన సేవకులు, ఆయన పని కొరకు పిలువబడిన సేవకులు, ఆయన సేవ కొరకు పిలువబడిన సేవకులు ఇంటికి వచ్చారు అంటే నీకెంత ఆశీర్వాదం అంటే, నువ్వు పిలిస్తే రావడం వేరు, కానీ నీ గురించి విచారణ చేసి నీ దగ్గరకు వచ్చారు అంటే వారు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. యేసయ్య అన్నాడు, మీరు ఏ ఇంటికి వెళ్తే ఇంటి వారికి శుభం అని చెప్పండి, శుభం చెప్పండి అంటాడు. ఆ ఇల్లు యోగ్యమైందైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును. ఒకవేళ అయోగ్యమైందైతే, అక్కడ సమాధానం లేని ఇల్లు అయితే మీ సమాధానం మీకు తిరిగి వచ్చేస్తుంది. వెళితే చాలంటే అడుగు పెడితే చాలు. ఆ ఇల్లు యోగ్యంగా ఉందా, మీరు పలుకుతున్న మాటలని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టంగా ఉందా, వారికి సమాధానం దొరుకుతుంది. ఒకవేళ రిసీవర్ బాగాలేదా, మీ సమాధానం మీకు తిరిగి వస్తుంది అని చెప్తూ అంటాడు. మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైన్నో ఆ పట్టణమునైనా విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపేయండి. మీ పాదధూళి శిష్యులకు చెప్తున్నాడు, మీకు సమాధానం, మీ ద్వారా సమాధానం. ఒకవేళ వాళ్ళు కనుక మీ మాటలు వినకపోతే మీ పాదధూళి దులిపేయండి. ఇది అపోస్తలులకి దేవుని సేవ చేయడానికి వారు వెళుతున్నప్పుడు, వారు పంపబడుతున్నప్పుడు వారి కొరకు యేసయ్య చెప్తున్న బోధ. మీ పాదధూళి దులిపేయండి. సొదొమ గొమొర్రాల ప్రదేశముల గతి కంటే వారవదగిందై ఉంటుందంట ఆ పట్టణపు గతి కానీ, ఆ ఇంటి పని కానీ. చాలా జాగ్రత్త వహించాల్సిమా. దేవుని సేవకులకు దేవుడిచ్చిన అధికారాలను మనం చూస్తున్నాం. వారిని ఇంట్లో అడుగు పెడితే సమాధానం, ఆ సేవకులు చెప్పిన మాటలను వింటే ఆశీర్వాదం, దీవెన. ఒకవేళ వినకుండా సేవకుడికి వ్యతిరేక కార్యం చేసామనుకో, పాదధూళి దులిపెళ్తాడు, అది సాక్ష్యంగా ఉంటుంది. తర్వాత ఇదిగో తోడేళ్ళ మధ్య గొర్రెలు పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. మనుషుల గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు.
వీరికిని అన్ని జనులకును సాక్షార్థమై నా నామము నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదుమో ఏమి చెప్పుదుమో అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. ఇంకా శిష్యుల్ని ధైర్యపరుచు చెప్తున్నాడు. ఇదిగో మిమ్మల్ని ఎక్కడికి పంపుతున్నా తెలుసా? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎక్కడికి పంపుతున్నాడంటే చుట్టూతో తోడేళ్ళు ఉన్నాయంట. ఇప్పుడు తోడేళ్ల మధ్యకి గొర్రె వెళ్తుంది. సహజంగా గొర్రెల కోసం తోడేళ్ళు వస్తాయి. తోడేళ్ళ మధ్యలోకి గొర్రెను పంపినట్టు వెళ్తే అవి ఊరుకుంటాయా? తోడేళ్ళు ఊరుకుంటాయా? అవి ఎప్పుడు దొరుకుతాయా, గొర్రెలు దొరుకుతాయా తిందామని చూసేవి. ఆ తినేవాటి మధ్యలోనికి గొర్రెలు వెళ్తే ఊరుకుంటే ఊరుకో. అయితే యేసయ్య అంటాడు, కనుక మీరు పాము వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండండి. పాము వలె వివేకంగా ఉండాలి. పాము చాలా వివేకంగా ఉంటుంది. అది దాని దారి అది వెళ్ళిపోతూ ఉంటుంది. పొరపాటున నువ్వు అడ్డుపడి దాన్ని చేయాలని అనుకో, నిన్ను మామూలుగా బెదిరించదు. కొన్ని లెగిసి పడగలిప్పుతాయి, బొస్స కొడతాయి పాములు. తర్వాత పావురం వల్ల నిష్కపటులై ఉండండి. పావురం చూసినప్పుడు నిష్కపటం కనపడుతుంది. కపటం లేనిది కనపడింది అంటే పావురమే. ఆ పావురాన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషం వేస్తుంది. మీరు అలాగ ఉండండి. మనుషుల గురించి జాగ్రత్త పడండి. కంపల్సరీ మిమ్మల్ని మహాసభలకు అప్పగెత్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీరేం మాట్లాడదామా అని అనుకోకండి. మీరు రాజుల దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్తారు. మీరేం మాట్లాడవల్లో మీకు అనుగ్రహింపబడుతుంది. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవాళ్ళు మీరు కాదు. వాళ్ళకి చెప్పాడు, మీరు మాట్లాడొద్దు, మీ తండ్రి ఆత్మ మాట్లాడుతుంది, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. తర్వాత సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీదకి లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు. అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇజ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసయ్య ఇక్కడ ఒక మంచి సలహా ఎత్తున్నాడండి. నా నామం చేత మీరు ద్వేషించబడతారు, అంతవరకు మీరు సహనం కలిగి ఉండండి, రక్షించబడతారు. మీకు ఓ పట్టణంలో హింస కలుగుతుంది అనుకో, మరో పట్టణానికి వెళ్ళిపోండి. అక్కడ ఉండొద్దు మీరు మరొక పట్టణానికి వచ్చేయండి అని యేసయ్య చెప్తున్నాడు. తర్వాత అంటాడు, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలన ఉండినను చాలు. ఇంటి యజమానికి బయల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టిన కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ఈ భాగంలో మనం గమనిస్తే వారికి మీరు భయపడద్దు. శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమానుల వల్లే ఉంటే చాలు. మీ హోదాలో మీరు ఎలాగుండాలి అనేది యేసయ్య వాళ్ళకి నేర్పుతున్నాడు. మీరు భయపడొద్దు. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, ప్రతిదీ మీకు తెలియపరచబడుతుంది. చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులోకి వెళ్ళి చెప్పండి, చెవిలో మీకు చెప్పింది మేడల మీదకి వెళ్ళి ప్రకటించండి. వారిని చాలా ధైర్యపడుతున్నాడు యేసయ్య. తర్వాత మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడ్డు. ఎవరు అంటే యేసయ్య నరకానికి పడేసేది కాబట్టి ఆయనకు భయపడాలి. 2 పిచ్చుకలు కాసు కమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిల్లో ఒక్కటైన నేలను పడదు. ఇదొక ప్రవచనం, అద్భుతమైనటువంటి విషయం కూడా. ఇదొక అద్భుతమైనటువంటి మాట పిచ్చుకల గురించి. తర్వాత అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు.
మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్ను వారిని పరలోకమందున నా తండ్రి నేనును ఎరుగనందును. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటే వారిని పరలోకంలో నేను ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను. ఒప్పుకుంటారా? మీరు దేవుని పిల్లలంటే ఒప్పుకుంటారా? మీరు యేసు ప్రభు బిడ్డలంటే ఒప్పుకుంటారా? మీరు క్రైస్తవులంటే ఒప్పుకుంటారా? మీరు సమాజం ఎదుట ఒప్పుకుంటే మిమ్మల్ని ఆయన పరలోకంలో కూడా ఒప్పుకుంటాడు. తర్వాత నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచుకొడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతిని. ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రులగుదురు. తండ్రినైన్ను తల్లినైన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైన్ను కుమార్తెనైన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఈ భాగంలో యేసయ్య అంటాడు, చాలా లోతైన విషయం. నేను భూమి మీద సమాధానాన్ని పంపడానికి కాదు, ఒకరికొకరు విరోధం పెట్టడానికి వచ్చాను. ఒక మనిషినికి ఇంటివారే అతనికి శత్రులు అవుతారు. ఎందుకు అంటే ఆయన గమనిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. నాకు శిష్యుడు కావాలంటే నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవాలి. మీరు శిష్యులు కావాలంటే, ఆయనకు పాత్రలు కావాలంటే మీ సిలువ మీరు ఎత్తుకొని మీరు ఆయన వెంబడించాలి. నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడంట. తరువాత మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్ను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్ను. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరి శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒక గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నది నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదొక అద్భుతమైనటువంటి భాగం. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళు నన్ను చేర్చుకున్నారు, నన్ను పంపిన వారిని చేర్చుకున్నారు. మిమ్మల్ని ప్రవక్త అని చేర్చుకుంటారా, ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతుడని చేర్చుకుంటే నీతిమంతుడి ఫలం పొందుతారు. శిష్యుడని చేర్చుకుంటే ఆ ఫలాన్ని మీరు పొందుకుంటారు. ఇక్కడ అద్భుతమైనటువంటి మాట చేర్చుకోవడం. దేవుని సేవకులను ప్రేమించి వారిని గుర్తెరిగి ఆ అభిషక్తులను గుర్తెరిగి మీరు చేర్చుకోగలిగితే ప్రతిఫలం పొందుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం 9వ అధ్యాయం 10వ అధ్యాయం 2 అధ్యాయాలు మనం నేర్చుకున్నాం. చాలా క్లుప్తంగా వివరణాత్మకంగా నేను మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. లోతుగా ఉంటాయి అన్నీ, మనము లోతుగా ధ్యానించలేం. అయితే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా క్లుప్త వివరణ మనం నేర్చుకున్నాం. ఈ అధ్యాయముల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుదురుగాక. మరి తరువాత అధ్యాయ భాగాల కోసం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. అప్పటి వరకు దేవుడి కృప మనందరికీ తోడైన నడిపించునుగాక. మీకు ఒక చిన్న విషయం మరలా చెప్తున్నాను. మీరు మొదటగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే మీరు అనుదినం చూసే వాళ్ళైతే తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకో కూడా నేను దినాన్ని చెప్పాను. మీరు ఈ పనిని ప్రోత్సహించే వాళ్ళైతే లైక్ చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు ఆశీర్వదించబడతారు. మీరు అనుకోవచ్చు లైక్ చేయకపోతే దీవించండి, అంత లోతుగా ఆలోచించకండి. ఇది దేవుడి పని. ప్రోత్సహించండి, మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు మరింత లోతుగా నడిపిస్తాడు. ఈ అధ్యాయాలు చూస్తున్న వారందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించి ఆయన నిత్య రాకుడు కొరకు సిద్ధపరచును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించును గాక.